1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి గ్లోబలీ సర్టిఫైడ్ పాష్ అండ్ పాక్సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ట్రైనర్ భారతి నాదెర్ల గారు. సో ఈ మధ్య కాలంలో చిన్న ఏజ్లోనే పిల్లలు మెచ్యూర్ అవుతూ ఉన్నారు. మెచ్యూర్ అయితే అప్పటితో ఆగదు కదా, ఎవ్రీ మంత్ పీరియడ్. ఈ కష్టాలు ఏంటి అనేది, ఆ కష్టాలు వస్తే ఆ తల్లి ఏం చెయ్యాలి అన్నది భారతి గారికి తెలుసుకుందాం. నమస్తే భారతి గారు. నమస్తే రాధా. ఫస్ట్ ఆఫ్ ఆల్, భారతి గారి ఇన్స్టాలో ఈ వీడియో చూసే సూపర్గా చెప్తున్నారని నేను ఈ టాపిక్ చేయాలని ఫిక్స్ అయ్యా. అయితే ప్రతి ఇంట్లో ఇంతకు ముందు అంటే భారతి గారు జాయింట్ ఫ్యామిలీస్ కొంచెం తెలిసేది, అదంతా డిఫరెంట్ ఒకరికొకరు ఉండడం వల్ల. ఇప్పుడు అందరూ ఎవరికి వాళ్ళు ఉండడం వల్ల న్యూట్రల్ ఫ్యామిలీస్ అవ్వడం వల్ల ఏమైపోయింది, పిల్లల మీద అంటే వాళ్ళకి ఎలా పిల్లల్ని చూసుకోవాలి అన్న కన్ఫ్యూజన్ ఎక్కువైంది. ఇంకా ఈ అమ్మాయిలు ఉన్న ఇళ్లల్లో అయితే మెచ్యూర్ అయిన వెంటనే పీరియడ్ కష్టాలు మామూలుగా ఉండవు. అరే పోయిన నెల ఆ డేట్కి వచ్చింది, ఈ నెల ఇంకా రాలేదే, తర్వాత వచ్చేసి ఇన్ని డేస్ అవుతుంది ఏంటి, ఏమన్నా ప్రాబ్లమా నా బిడ్డకి, లేదా కొన్నిసార్లు ఒకసారి మెచ్యూర్ అయితే సెకండ్ మెచ్యూర్ అవ్వడానికి మినిమం 2 months ఏమో పడుతుంది కదా, కొందరికి 1.5 month. ఈ గ్యాప్లో కూడా తల్లి ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటుంది. నిజంగా అలా నెల సరి పిల్లలకు వచ్చే కష్టాలు పేరెంట్స్ ఎలా చూడాలి, పేరెంట్స్ ఏం చెయ్యాలి? కొంతమంది ఏంటంటే ఇంకా ఎంతకాలం వీళ్ళే పెడుతూ ఉంటారు ఆ ప్యాడ్స్ కూడా. బట్ స్కూల్లో వస్తే ప్రాబ్లం కదా, అది కూడా పిల్లలకి ఎప్పటి నుంచి నేర్పించాలి? యాక్చువల్గా మీరు అడిగిన టాపిక్ ని అడ్రస్ చేయడానికి నేనైతే గైనకాలజిస్ట్ ని కాదు, రైట్. బట్ స్టిల్ ఏంటంటే హెల్త్ కేర్ డొమైన్ లో ఉన్నాను ఇన్నేళ్ల బట్టి. అండ్ ఒక అమ్మాయిని ఇంకొక అమ్మాయికి తల్లిని కాబట్టి యూజువల్ గా ఇన్ జనరల్ గా చెప్పగలుగుతా. ఈ ప్యూబర్టీ అనేది అరౌండ్ 11 years నుంచి 13 years లోపల పిల్లలు ఎప్పుడైనా కానీ మెచ్యూర్ అవ్వచ్చు, ఫస్ట్ టైం మెచ్యూర్ అవ్వచ్చు. అయితే ఈ మధ్య కొంచెం ఎర్లీ కేసెస్ చూస్తున్నాం, అంటే 8 to 9 yearsకే పిల్లలు మెచ్యూర్ అయిపోతున్నారు అనమాట. అయితే అందరిలో ఏం మిత్తుందంటే రాదా, ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న ఆ ఇంజెక్షన్ చేస్తున్న పాలు, తర్వాత ఇంజెక్షన్ చేస్తున్న ఎగ్స్ తినడం వల్ల ఆడపిల్లలు చాలా త్వరగా మెచ్యూర్ అవుతున్నారు అనేది ఒక మిత్ కాదు. ఎందుకంటే చాలా రీసెర్చెస్ చెప్పాయి. 100 members-ని మీరు తీసుకుంటే, 100 నేను తక్కువ చెప్తున్నా, 1000 అమ్మాయిల్ని తీసుకుంటే మీరు ఇట్లా ఎర్లీగా మెచ్యూర్ అయిన వాళ్ళని, వాళ్ళలో ఒక్కళ్ళు అరా కూడా ఈ ఎర్లీగా అయిన వాళ్ళల్లో ఈ ఎగ్స్ అండ్ మిల్క్ వల్ల, అడల్టరేటెడ్ ఎగ్స్ అండ్ మిల్క్ అని మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని వల్ల కాదు. ఎందుకు అంటే రిమైనింగ్ పొల్యూషన్స్, అట్మాస్ఫియరిక్ పొల్యూషన్స్ అవ్వండి, లేకపోతే పెస్టిసైడ్స్ వేస్తున్న ఫ్రూట్స్, ఫుడ్, అడల్ట్రేషన్, మిగతా ఫుడ్ వ్యవహారంగా, అండ్ మీ డైలీ సైకిల్స్ ఏవైతే ఉంటాయి, రొటీన్ ఉంటుంది కదా, ఎన్ని గంటలకు నిద్ర లేచారు, ఎన్ని గంటలకు పడుకున్నారు, మీ డైలీ రొటీను, ఆ తర్వాత మీరు తీసుకునే ఫుడ్, మీ స్ట్రెస్, ఇవే అండ్ ఒబేసిటీ, ఇలాంటివి కారణాలు అవుతున్నాయి కానీ ఎగ్స్ అండ్ మిల్క్ కాదు. కాబట్టి మీరు మీ పిల్లలకి ఎగ్స్ అండ్ మిల్క్ ఇవ్వడం ఆపేసి అనవసరంగా వాళ్ళకి ఆ వయసులో కావాల్సిన కాల్షియం అండ్ ప్రోటీన్ని డెఫిషియెంట్ చేయొద్దు. ఇది ఫస్ట్ది. రెండోది, సహజంగా ఫస్ట్ టైం మెచ్యూర్ అయిన తర్వాత సెకండ్ టైం మెచ్యూర్ అవ్వడానికి కొంత టైం పడుతుంది అంటారు కదా, అది వేరీ అవుతుంది. కొంతమందికి ఇమీడియట్గా నెక్స్ట్ సైకిల్ నెక్స్ట్ మంతే రావచ్చు, కొంతమందికి అప్ టు 6 months 1 year కూడా రాకపోవచ్చు. సో కంగారు పడక్కర్లేదు. అండ్ తర్వాత ఈ పీరియడ్ సైకిల్స్ కూడా మీకు సెట్ అవ్వడానికి కనీసం 2 years పడుతుంది. సో ఫస్ట్ సైకిల్ అయిపోగానే సెకండ్ సైకిల్ అక్కడి నుంచి ఎవ్రీ 28 daysకో 1 monthకో వచ్చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఆ సైకిల్స్ అన్ని సెట్ అవ్వడానికి అట్లీస్ట్ 2 years పడుతుంది. ఇంక కొంచెం ఎక్కువ పట్టి పిల్లలు కూడా ఉంటారు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8 to 9 years ఏజ్లో మెచ్యూర్ అయ్యారనుకోండి, వాళ్ళకి కొంచెం టీనేజ్ వస్తే కానీ, అంటే 12-13 years వస్తే కానీ ఈ సైకిల్స్ సెట్ అవ్వవు. కాబట్టి కంగారేం పడక్కర్లేదు. అండ్ బ్లీడింగ్ అడిగారు మీరు. బ్లీడింగ్ యూజువల్గా ఆ వయసులో పిల్లలకి 4 to 5 days నుంచి అప్ టు 7 days అయ్యే బ్లీడింగ్ నార్మలే. అండ్ ఎంత బ్లీడింగ్ నార్మల్, ఇది చాలా మందికి మనసులో మెదిలేది. పర్ డే 3 to 4 pads వేసుకునేంత వరకు దట్ ఈస్ క్వైట్ నార్మల్. అసలు అంతకు మించి కంగారేం పడక్కర్లా. బట్ ఎవ్రీ 1 hourకి, ఎవ్రీ 2 hoursకి మీరు ప్యాడ్ చేంజ్ చేయాల్సి వస్తుంది అంటే మాత్రం అప్పుడు ఒక్కసారి గైనకాలజిస్ట్ని కలవాలి. ఆ తర్వాత పీరియడ్ బ్లడ్లో కూడా మనకి క్లాట్స్ పడుతూ ఉంటాయి కదా, ఆ క్లాట్స్ కనుక మీకు 2 inches క్లాట్స్, అంటే కొంచెం 1 rupee 2 rupee సైజెస్ క్లాట్స్ కనుక పడుతుంటే కూడా ఒక్కసారి గైనకాలజిస్ట్ చూపించాలి. అదర్వైజ్ నార్మల్ బ్లీడింగ్కి ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా ఆ ప్యాటర్న్లో అవుతుంటే కంగారేం పడక్కర్లేదు. మీకు మరీ 6 months అయిపోయింది, 1 year అయిపోయింది, ఒకసారి ఏమైనా చెక్ చేయించుకుందాం అనుకుంటే
గైనకాలజిస్ట్ ఒకసారి అడిగేసి వస్తే సరిపోతుంది తప్ప అదర్వైజ్ కంగారు పడాల్సిన అవసరం ఈ లేదు. బ్లడ్ కలర్ కూడా చేంజ్ అయ్యే కొద్ది కూడా టెన్షన్ వస్తూ ఉంటుంది ఒక్కసారి. బ్లీడింగ్ కలర్స్ అంటే ఆ, ఇప్పుడు ఇనీషియల్ గా అంటే మీకు ఇంకా రేపు పీరియడ్ వస్తుంది అనగా చాలా మందిలో లైట్ పింకిష్ డిశ్చార్జెస్ స్టార్ట్ అవుతాయి. అంటే జస్ట్ అప్పుడే Hmm. బ్లీడింగ్ మొదలవుతుంది అనుకున్నప్పుడు ఈ వెజైనల్ ఫ్లూయిడ్స్ తోటి కూడా కలిసి అది లైట్ పింకిష్ డిశ్చార్జెస్ వస్తాయి. కొంతమందికి బ్రౌన్ డిశ్చార్జ్ అవుతుంది. ఫస్ట్ ఇనీషియల్ గా బ్లాకిష్ బ్రౌన్ అవుతుంది. అది చూసి చాలా మంది కంగారు పడిపోతారు. యాక్చువల్గా అదేంటంటే ఓల్డ్ మంత్ రిసిడ్యూ అన్నమాట. Oh. పాత నెలలో మిగిలిపోయిన ఆ ట్రాక్ లో మిగిలిపోయిన బ్లీడ్ Hmm. మనకి శరీరంలో ఉండిపోయేసరికి అది కలర్ మారి అట్లా బ్లాకిష్ టు బ్రౌనిష్ అవుతుంది. అంతే తప్ప ఇంకేం లేదు. సో యూజువల్గా సెకండ్ డేకి ద ఫ్రెష్ బ్లీడ్ స్టార్ట్ అయిపోద్ది. సో అప్పుడు మీకు థిక్ రెడ్ కనిపిస్తుంది అనమాట. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు 7 days అయినా కూడా కంగారు పడిన అవసరం లేదు. లేదు. కొందరికి- అండ్ డేస్ కూడా ఆ. మీకు సైకిల్ 25th డే నుంచి Hmm. అప్ టు 40 ద మాక్సిమం లిమిట్ 45 days. ఈ సైకిల్స్ లో ఎప్పుడు జరుగుతున్నా కూడా మీరు కంగారు మరి పడిపోవాలి. అంటే ఇప్పుడు మామూలుగా అంటూ ఉంటారు నీకు డేట్ ఎప్పుడు ఈ డేట్ అయ్యో నెక్స్ట్ మంత్ ఇంకే డేట్, అదొక కన్ఫ్యూజన్ అయిపోతుంది. దీనికి ఏంటంటే ఇప్పుడు మొబైల్స్ లో చాలా యాప్స్ వచ్చాయమ్మా. క్లూ అని, క్లూ ప్లస్, మాయా ఇలాంటి యాప్స్ ఉన్నాయన్నమాట. సో ఆ యాప్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని ఎంతసేపటికి స్విగ్గీలు, ఇన్స్టామార్ట్లు లేకపోతే ఇంకా ఏవేవో Hmm. ఉన్నాయి కదా బ్లింకిట్లు, అవి పెట్టుకుంటారు కానీ హెల్త్ కి సంబంధించిన యాప్స్ ఉండవు. సో ఇవి పెట్టుకుంటే అందులో మీకు సైకిల్ ఎగ్జాక్ట్ గా ట్రాక్ చేసుకోవడానికి ఉంటుంది. అంటే మీకు ఇవాళ బ్లీడింగ్ వచ్చింది అనుకోండి, ఆ క్యాలెండర్ ఆ డేట్ లోకి వెళ్ళి అంటే ఇవాళ ఫస్ట్ జూన్ లో నాకు పీరియడ్ వచ్చింది, పెయిన్ వచ్చిందా, నాకు నిద్ర సరిగా పట్టిందా లేదా, నా ఎనర్జీ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, నేను ఇవాళ డైట్ ఏం తిన్నాను, ఓకే ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఏమైనా స్ట్రెస్ఫుల్ గా ఉందా నా మైండ్, లేకపోతే నేను కామ్ గానే ఉన్నానా, నేను హ్యాపీగా ఉన్నానా లేదా, నాకు ఏమైనా పెయిన్స్ వచ్చినాయా, పెయిన్ లో కూడా కాళ్ళ నొప్పులా, నడుము నొప్పులా, బ్రెస్ట్ టెండర్నెస్ ఇంత క్లియర్ గా ఉంటుంది అందులో. సో వాటన్నిటిని కనుక మీరు టిక్ చేస్తూ ఉంటే ఆ యాప్ అసలు మిమ్మల్ని ట్రేస్ చేస్తూ ఉంటుంది, ట్రాక్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ప్రిడిక్షన్స్ చెప్పేస్తూ ఉంటుంది అదే. అంటే ఒక 3-4 ప్యాటర్న్స్ చూసిన తర్వాత ఓ నీకు ఫలానా మంత్ లో ఈ టైంకి వచ్చేస్తుంది అన్న ప్రిడిక్షన్ కూడా అది చెప్తూ ఉంటుంది. సో మీరు మనుషులం కదా, ఈ నెల 1వ తారీఖు వచ్చింది, వచ్చే నెల 25కి వస్తుంది, ఆ తర్వాత నెల 3వ తారీఖు వస్తుంది. సో గుర్తుపెట్టుకోవడం కష్టం కష్టం. కాబట్టి ఇలాంటి యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి కంపల్సరీ. మీ పిల్లల మొబైల్స్ లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోమని చెప్పి అవి ట్రాక్ చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఫైనల్ గా భారతి గారు, మామూలుగా ఇందాక నేను అన్నాను ప్యాడ్స్ పెట్టడం పిల్లలకి, ఎందుకంటే చిన్న ఏజ్ నుంచి వస్తుంది కాబట్టి తల్లి బాధ్యత అయిపోయింది. బట్ పిల్లలకి నేర్పించాలి అంటే ఏ ఏజ్ నుంచి నేర్పించాలి? ఎందుకంటే స్కూల్స్కి వెళ్తే కష్టం అవుతుంది కదా సడన్ గా. 8 years వచ్చిన దగ్గర నుంచి అట్లీస్ట్, బికాస్ ఎర్లీ మెచ్యూరిటీస్ చూస్తున్నాం Yes. కాబట్టి 8 years నుంచి మీరు అమ్మలు మీ దగ్గర ప్యాడ్స్ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి జస్ట్ 1-2 సార్లు వాళ్ళకి ప్యాడింగ్ ఎట్లా చేసుకోవాలి ప్యాంటీస్ కి అని అనేది చూపిస్తే సరిపోతుంది. ప్యాంటీస్ కూడా ప్రాపర్ గా సెలెక్ట్ చేసుకోవాలి. రైట్ అండ్ ఇప్పుడు వాటి వింగ్స్ ని మనం కరెక్ట్ గా స్టిక్ చేసేటట్టుగా ఉండేలాంటి ప్యాంటీస్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఈ ప్యాడ్స్ లో కూడా ఇప్పుడు మనకి బట్టల్లో వచ్చినట్టు చాలా సైజెస్ వస్తున్నాయి. నార్మల్, లార్జ్, ఎక్సెల్, డబుల్ ఎక్సెల్, ఓవర్ నైట్ ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. సో ఇలాంటివి మీరు సెలెక్ట్ చేసి పెట్టండి. అండ్ ఎస్పెషల్లీ మీరు స్కూల్ పిల్లలు అంటున్నారు కాబట్టి నేను ఒకటి చెప్తా చూడండి. ఒక చిన్ని జిప్ లాక్ కవర్ లో లేకపోతే ఒక చిన్ని బ్యాగ్ లో, జిప్స్ ఉండే ఒక చిన్ని బ్యాగ్ లో ఒక 2 ప్యాడ్స్ మీ పిల్లల బ్లీడింగ్ ప్యాటర్న్ ని బట్టి ఒక 2 ప్యాడ్స్, ఒక నార్మల్ ప్యాడ్, ఒక ఎక్సెల్ ప్యాడ్ లాంటిది. ఆ తర్వాత మీ పిల్లలకి ఏమన్నా మీరు పెయిన్ కిల్లర్ వాడుతుంటే ఆ పెయిన్ కిల్లర్, ఓకే ఆ తర్వాత పిల్లలకు ఒక డార్క్ చాక్లెట్ అండ్ ఒక న్యూస్ పేపరు, ఒక బ్లాక్ కలర్ కవరు, ఒక స్టెయిన్ రిమూవర్ పెన్సిల్ అని వస్తుంది. ఓకే అంటే సడన్ గా పిల్లలకి ఏ బట్టల మీద అయిపోయింది అనుకోండి, ఆ ప్యాచ్ తోటి వాళ్ళు పాప Okay. స్కూల్లో పొద్దు నుంచి Yes, సాయంకాలం దాకా ఉండడానికి ఇబ్బంది పడతారు. అండ్ అది వాష్ చేసినా ఇమీడియట్ గా పోదు. సో మార్కెట్ లో ఇప్పుడు ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ లో కూడా దొరుకుతాయి స్టెయిన్ రిమూవర్ పెన్సిల్స్ అని అనేసి. దాంతో దానిపైన ఇలా అంటే అది స్టెయిన్ రిమూవ్ అయిపోతుంది అనమాట. సో వీటన్నిటితోటి మనకి ఇళ్లలో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎట్టా ఉంటుందో అలాగా పీరియడ్ కిట్ అని ఇది రెడీ చేసుకోవాలి. సూపర్. ఇది పిల్లల స్కూల్ బ్యాగ్ లో ఉండవలసిందే. ఇన్నర్ కూడా ఎక్స్ట్రా పెట్టాలి. ఎస్, ఒక ఇన్నర్ కూడా ఎక్స్ట్రా పెట్టుకుంటే ఇంకా మంచిది. అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న జిప్ లాక్ ని బట్టి పిల్లలకి చెప్పండి, సడన్ గా నీకు ప్యాడ్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది, ఈ పేపర్ లో ర్యాప్ చేసి ఈ బ్లాక్ కలర్ కవర్ లో పెట్టి అప్పుడు మీ స్కూల్ వాష్రూమ్ లో పడేయాలి. అంతేగాని ఇట్లా ఓపెన్ గా పడేయొద్దు. బికాస్ హైజీన్ ఈజ్ ఆల్సో సో ఇంపార్టెంట్ కదా, మిగతా పిల్లలు కూడా తిరుగుతూ ఉంటారు కాబట్టి. సో ఇట్లా తల్లులు ట్రైన్ చేయాలి కంపల్సరీ. అదర్వైజ్ వాళ్ళకి
టీచర్స్ కి పాఠాలు చెప్పడానికే టైం లేదు సరిపోతుంది. మళ్ళీ ఇవన్నీ ఇది ఎక్కడ కూడా చెప్తారు? చెప్పాలంటే అది అవ్వదు. అసలు చెప్పరు కాబట్టి ఈ Yes. పీరియడ్ కిట్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. సూపర్ గా చెప్పారు భారతి గారు. నిజంగా ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎంత ఇంపార్టెంటో ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు, ప్రతి ఆడపిల్ల తల్లి ఈ పీరియడ్ కిట్ అనేది ఖచ్చితంగా పెట్టి స్కూల్ కి పంపించాలి. డార్క్ చాక్లెట్ ఎందుకు చెప్పానంటే ఆ టైంలో మనకు తెలియకుండానే కొంచెం ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి అండ్ కొంచెం మూడ్ కూడా స్వింగ్స్ అవుతూ ఉంటాయి కాబట్టి ఒక చిన్న డార్క్ చాక్లెట్ బయట వేసుకుంటే కొంచెం రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. అందరు నోట్ చేసుకోండి, ఏది మిస్ చేసుకోకండి ఈ కిట్ లో. థ్యాంక్ యూ. వెల్కమ్.